బీజీవీ మెయిల్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. కానీ మనకి బీజీవీ మెయిల్ వచ్చాక ఇంకా కొంచెం టైం పడుతుంది. సో, మీరు తొందర పడకండి. సో, ఫస్ట్ ఇప్పుడు మనకి నిన్న అండ్ డే బిఫోర్ యెస్టర్‌డే మనకి కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చాయి ఫేజ్ 2 వాళ్ళకి. సో, మనకి ఈ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చాక మనకి నెక్స్ట్ వర్క్ డే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మెయిల్ రావాలి. సో, మనకి వర్క్ డే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మెయిల్ వచ్చాక నెక్స్ట్ మనకి ఇది బీజీవీ ఉంటుంది. సో, ఈ బీజీవీ తర్వాత మనకి ఆఫర్ లెటర్ ఉంటుంది. సో, అందరూ కూడా మనకి బీజీవీ మెయిల్ ఎప్పుడొస్తుంది, బీజీవీ మెయిల్ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. కానీ దానికంటే ముందు మనకి ఇది వర్క్ డే ప్రొఫైల్ మెయిల్ రావాలి. సో, ఈ మెయిల్ వచ్చిందంటే మనకి ఈ మెయిల్‌లో మన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే వాళ్ళు దానికి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ ఆఫర్ లెటర్‌ని రిలీజ్ చేస్తారు. సో, మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు అంత తొందరపడాల్సిన అవసరం లేదు. కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయండి. అలానే వచ్చేసి ఇది బీజీమెయిల్‌లో స్టెప్స్ ఏమేముంటాయి? అసలు మనము ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అని అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మనం అవి కూడా చూద్దాం ప్రతి ఒక్కటి నీట్‌గా. సో, మనకి ఇందులో వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఫస్ట్ మనకి ఒకవేళ హైయెస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. లైక్ మీరు బీటెక్ చేసుంటే బీటెక్ హైయెస్ట్, లేదంటే మీరు డిగ్రీ చేసుంటే డిగ్రీ. సో, బీటెక్, డిగ్రీ కాకోకుండా ఇంకా మీరు ఏమైనా సరే, ఏం చేసినా సరే మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏమైతే చేసుంటారో, సో, మీరు దానిది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పంపియాలి వాళ్ళకి. లైక్ మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! మీకి కాలేజ్ వాళ్ళు ఇచ్చింటారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఇయచ్చు. లేదంటే డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు. సో, కొంతమంది నన్ను అడుగుతున్నారు. బ్రో ఇది డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వచ్చా అని. సో, ఇవ్వచ్చు ఏం గాదు. మీరు డిగ్రీ సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చు. లేదంటే ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చు. ఇవి రెండిట్లో ఏదిచ్చినా ఒకటే. సో, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి రెండిట్లో ఏదిచ్చినా గాని ఓకే. వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ జేయరు. ఓకే ఇస్తారు. సో, నెక్స్టొచ్చేసి పాస్ట్ ఎంప్లాయ్‌మెంట్స్. సో, ఒకవేళ మీకి ఇంతకుముందు ఎక్కడైనా సరే నాన్ ఐటీలో గాని, ఎక్కడైనా సరే మీరు పని జేసుంటే దాని డీటెయిల్స్ మీకు పెట్టాలి. సో, మీకి యూఏఎన్, పీఎఫ్ అన్నీ క్రియేట్ అయ్యుంటాయి గాబట్టి, సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వాలి ప్రతి ఒక్కటి నీట్‌గా. ఇక్కడ వాళ్ళు నీట్‌గా మెన్షన్ చేశారు. జాయినింగ్ అండ్ ఎగ్జిట్ డేట్స్, మంత్స్ అండ్ ఇయర్స్. సో, ఇలా మనకి ప్రతి ఒక్కటి మీరెప్పుడు జాయిన్ అయ్యారు, మీరెప్పుడు ఎగ్జిట్ అయ్యారు, ఎన్ని మంత్స్ ఉన్నారు, ఎన్ని ఇయర్స్ ఉన్నారు. సో, మీరు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పాస్ట్ ఎంప్లాయ్‌మెంట్స్‌లో మీరివ్వాలి. సో, అప్పుడు మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేయరు. సో, మీరు మీ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉన్నాయంటే సో, వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసేకి అవకాశమే లేదు. సో, మీరు మీ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టుకొని ఇచ్చేయండి. సో, ఇంకేం కాదు. సో, ఇంకా ఒకవేళ మీరు ఇంతకుముందు వేరే కంపెనీలో పనిచేసి వదిలేసుంటే సో, అది ఎక్స్‌పీరియన్స్ లెటర్ గాని, ఇంకా ఇది రిలీవింగ్ లెటర్ గాని, సో, ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. అలానే వాటితో పాటు ఇంకా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ లైక్ ఫాదర్స్ నేము, ఇంకా మీరు ఇప్పుడుండే కరెంట్ అడ్రెస్సు, మా పర్మనెంట్ అడ్రెస్సు. సో, ఇప్పుడు మా కరెంట్ అడ్రెస్సు మీరేమిచ్చినా సరే ఏం గాదు. కానీ ఇది పర్మనెంట్ అడ్రెస్ అనేది మీ ఆధార్ కార్డ్‌లో ఉండేదే ఇవ్వండి. సో, వాళ్ళు మెయిన్‌గా ఇది కరెంట్ అడ్రెస్‌ని వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చు మాక్సిమం. ఎందుకంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్‌లో ఉంటారు గాబట్టి జాబ్స్ కోసం. సో, వాళ్ళంతగా పట్టించుకోరు. కానీ ఈ పర్మనెంట్ అడ్రెస్ అనేది మీ ఆధార్ కార్డ్‌లో ఉండేదే ఇవ్వండి. సో, దానివల్ల ఏమైతుందంటే, మీ బీజీయూలో వాళ్ళు మీ ఆధార్‌ని వెరిఫై చేసినప్పుడు, సో, మీకెలాంటి ప్రాబ్లమ్ రాదన్నమాట. అండ్ అలానే యూఏఎన్ నంబర్ అండ్ పీఎఫ్ స్టేట్‌మెంట్. ఒకవేళ వేరే కంపెనీలో పనిచేసుంటే అసెంచర్ కంటే ముందు, సో, ఇవి సబ్మిట్ చేయాలి. సో, ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి. ఇది ఫ్రెషర్స్‌కి గాదు. సో, ఈ పైన ఈ డీటెయిల్స్ మాత్రమే ఫ్రెషర్స్‌కి. ఈ కింద ఈ 2 పాయింట్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకివి. సో, ఫ్రెషర్స్ ఇవి చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి 2 ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ వాళ్ళకి మాత్రమే. అండ్ ఫార్మ్ 16 అండ్ ఫార్మ్ 26 ఏఎస్. సో, ఒకవేళ ఈ ఈ 2 కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. ఫ్రెషర్స్ ఏం భయపడకండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకవేళ మీ నేమ్ అనేది ఆధార్ కార్డ్‌లో గాని ఎలా ఉంటే అలానే ఇవ్వండి. సో, మీ ఫుల్ నేమ్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి. సో, ఒకవేళ మీరు నేమ్ మిస్టేక్ చేసినారంటే కొంచెము మీది డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని మీ డీటెయిల్స్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి. అండ్ మీరు కొంతమందివి నిక్‌నేమ్స్ పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ అంటే సాయి అని సింపుల్‌గా షార్ట్‌కట్‌గా పెట్టేస్తుంటారు. సో, అలాంటివి చేయకండి. సో, మీ నేమ్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. సాయి కుమార్ అని ఉంటే సాయి కుమార్ అనే ఇవ్వండి. సో, దీనికి నిక్‌నేమ్‌గా షార్ట్ ఫార్మ్‌లో అలా ఏం పెట్టకండి. అండ్ అన్నీ కూడా మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే చేసి పంపియాలి అన్నీ కూడా.
సో, మీరు ప్రతి ఒక్కటి పీడీఎఫ్ ఫార్మాట్‌లో చేసి పంపిస్తే వాళ్ళకి క్లియర్‌గా ఉంటుంది. అండ్ అలానే డీటెయిల్స్ కూడా చాలా నీట్‌గా కనిపిస్తాయి. దానివల్ల మీకీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా స్పీడ్‌గా అయిపోతుంది. సో, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో, ప్రస్తుతానికైతే ఇంకా ఇవి బీజీ మెయిల్స్ అనేవి ఎవరికీ ఇంకా రాలేదు. సో, వచ్చేసాయి. కానీ దానికంటే ముందు ఇప్పుడు వర్క్ డే మెయిల్ రావాలి ఫేజ్ 2 వాళ్ళందరికీ. సో, వర్క్ డే మెయిల్ వచ్చాక తర్వాత బీజీ మెయిల్ వస్తుంది. సో, మీకి ఫస్ట్ వర్క్ డే మెయిల్ వస్తానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను వర్క్ డే మెయిల్ వచ్చిందని. సో, దానికోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మన టెలిగ్రామ్ ఛానెల్ పిన్డ్ కామెంట్స్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.